భయ్యా 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 కోట్ 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 భయ్యా మార్కెట్లో కొత్తగా వచ్చింది భయ్యా కోట్ 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 బాగుంది కోట్ కోట్ భయ్యా మార్కెట్లో కోట్ వచ్చింది 150 రూపాయలు నాని సినిమా గురించి చెప్పాను ఫస్ట్ అన్నా కోట్ సినిమానా అన్నా అన్నా కోట్ సినిమాకి వస్తే అన్నా కోటు అన్నా నిజంగా అన్నా మన లైఫ్లో కోర్టుకి వెళ్ళాలని మనం ఎవ్వరు అనుకోము కానీ నేచురల్ స్టార్ నాని అన్న తీసుకున్న సబ్జెక్ట్ కోర్టు మూవీకి రండి అన్న స్టోరీ చెప్పాను ఒకసారి అన్న స్టోరీ సూపర్ ఉందన్నా సెకండ్ టాప్ ఇలా లేస్తుందనా ఫస్ట్ టాప్ అయితే ఇలా మూవ్ అవుతుందనా హెలికాప్టర్ మూవ్ అయ్యి ఇలా అవుతుంది కదా ఇట్లా పైకి లేస్తుంది కదా అలా అలా హెలికాప్టర్ అని ఇలా మెల్లగా పోతుంది స్టోరీ కూడా ఇలా అని పోతుందనా సెకండ్ టాప్ వచ్చి ఇలా ఫ్లై అయింది పైకి అంటే మేఘాల్లో వెళ్ళిపోద్ది అలా మేఘాల్లో కాన్సెప్ట్ పిచ్చ కాన్సెప్ట్ అన్నది మంచి సబ్జెక్ట్ అన్నది అన్న హీరో స్టైల్ బాగుందన్నా అందరు బాగా చేశారన్నా అన్నా శివాజీ అన్న కళ్ళు ఎర్రగైనా శివాజీ అన్న ఏం చేసినావన్నా యాక్టింగ్ అబ్బా సూపర్ చేసినావన్నా అన్న నీ యాక్టింగ్ పిదా అయినా పిదా నా లాగి మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు నా లాగి మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు శివాజీ అన్న చింపేసినావన్నా నిజంగా సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న చట్టం ఏందన్న అన్న చట్టం అన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చట్టం అన్న ఇది మన కోర్టు మూవీలో ఉంటుంది చట్టం ఏంది న్యాయం ఏంది ఎలా ఉండాలి బయట ఎలా బిహేవియర్ చేయాలి ఎలా చేయకూడదు అనేది సినిమాలో ఉందనా నేచురల్ స్టార్ నాని అన్నా ఎక్కడున్నా అన్నా నన్ను గుర్తుపెట్టుకోనా నా లాగ మీద ఒట్టు కోర్టు సినిమా ఇచ్చినావనా మంచి సబ్జెక్ట్ అన్నా కోర్టు అన్న ఫ్యామిలీ స్టోరీ సెకండ్ టాప్ ఇలా లేచిపోయిందన్నా గాల్లో ఫ్లై అని ఎగిరిపోయింది సుయ్యని అలా హెలికాప్టర్ లేదన్నా ఎక్కడో గాలి ఎగిరిపోయింది అలా ఉందన్న సినిమా నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5 నిజంగా బాగుంది ఫ్యామిలీ స్టోరీ సినిమా చూడలే నిజం బాగుందా అరే అన్న నువ్వు సినిమా చూడలే నేను నిజం చూడలే అరే అన్న ఈ కోట్ తీసుకో కోట్ సినిమా ఓకేనా పోతా అన్న ఆ కోట్ పోయేకు ఆ కోట్కి ఎందుకు జైల్లో పెడతా ఈ కోట్కే పోతా నాని అన్న హీరో కోట్ పో గుండు వల్ల కొడతారే పోనా నీ గుండు వల్ల కొడతా బాగాలేకపోతే వద్దనా పో అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న యాక్టింగ్ అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్ అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా టెన్షన్ చెమటలు కారుతున్నాయి నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న సూపర్ చేసిన యాక్టింగ్ విశ్వరూపం నేనైతే నాకు భయం వేసింది శివాజీనా సూపర్ చేసినవానా ఆపు ఆపత్ తీసుకోవాలా నా సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో ఈ సినిమాకు చూస్తే తెలుస్తుందనా అందరు చూసే సినిమా ఇది ఫ్యామిలీ స్టోరీ అన్నా కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న అన్నా మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు అంటే తొందరపడొద్దు అంటే మంచిగా ఉండాలన్నా సూపర్ కాన్సెప్ట్ ఇప్పుడే కోర్టు సినిమా వచ్చినా నాకైతే ఒకటే అన్న నేనైతే మెయిన్గా నానేనకు హ్యాట్స్ ఆఫ్ అన్న మొన్న నానేనా ఒక మాట్లాడు ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 రాకడనన్న కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న మంచి కంటెంట్ అన్న జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా నాకైతే థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నేను టికెట్ పెట్టుకొని సినిమాకి వచ్చాను అసలు నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగిందని నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది 250 టికెట్ పెట్టిపోయినా టికెట్కి న్యాయం జరిగింది చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేదా అంటే మాలాంటి ఏజ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఈడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న అండ్ ఇంకోటి అన్న మెయిన్గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో చంపేసిన కమెడియన్గా చూసామన్నా దీంట్లో ఒక సీరియస్ రోల్లో చూస్తామన్నా అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయా క్యారెక్టర్ మాత్రం ఇంకోటి అన్నా శివాజీ అన్న బిగ్ బాస్ శివన్న నువ్వు కంబ్యాక్ ఇచ్చినావన్నా ఈ సినిమాతో నువ్వు కంబ్యాక్ ఇచ్చినావు నీ కోసం కొత్త డేటర్ స్టోరీ రాసుకోవాల్సిందే మెయిన్గా విలనిజం మాత్రం చంపేసిన భయ అందరు ఒక ఎత్తు విలన్ ఒక ఎత్తు మన శివాజీ అన్న యాక్టింగ్ మాత్రం సూపరు అండ్ ఇంకొకటి అమ్మాయి
క్యారెక్టర్ మాత్రం చంపేసింది భయ్యా. ఆమె ఎమోషనల్తో ఆమె క్యూట్నెస్తో శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు నాయదే అనుకోండి శ్రీదేవి చంపేసిన ఎక్స్ప్రెషన్తో ఈ సినిమాతో అసలు ఈ జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోవచ్చు భయ్యా. ఆమె స్మైల్కి నేను ఫీల్ అయిపోయినా భయ్యా. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. నేను చెప్పేస్తున్నావు కదా తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టుండు. ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది భయ్యా. మెయిన్గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్లో జరిగే సన్నివేశాలు పబ్లిక్లో జనరల్ కాంబినేషన్ బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్ ఈ సినిమానే పోలీసులు లాయర్లు అందరూ చూడాలి. మెయిన్గా పోలీసులకు లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదోళ్ళు సపోర్ట్ లేదని మీరు పేదోళ్ళని తొక్కేస్తారు. కానీ పోలీసులు లాయర్లు పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా కోర్టు సూపర్. ఇట్ వాజ్ వెరీ 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 నైస్ మూవీ. చాలా అంటే ఇది సినిమా కాదు, ఇది నిజం కథ అనమాట. చూసిన వాడు ఎవడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. నిజంగా చాలా అంటే చాలా మంచి 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 మూవీ అనమాట. మధ్య తరగతి వాడికి డబ్బున్న వాడికి ఎలా అయితే ఉంటుందో అలాగే కోర్టులో ఉండే లాయర్స్ లూప్స్ కూడా దీంట్లో చాలా వరకు తెలుస్తాయి అనమాట. చాలా ప్యూర్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత సీతారామం తర్వాత ఒక మంచి మూవీ బ్యాంగ్ అయిపోయే మూవీ చూశాను అనమాట. లవ్డ్ ఇట్ కిల్డ్ ఇట్ అనమాట. నాని చెప్పాడు హిట్ 3 చూడొద్దు అని. హిట్ 3 కాదు, నువ్వు ఏ సినిమా తీసినా హిట్ కొడతావు అనమాట. ఎందుకంటే చాలా మంచి కెపాబిలిటీ ఉన్న కంటెంట్ అలాగే క్వాలిటీ ఉన్న సీన్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా మంచి ఒక లైన్ థియరీ ఉంది కాబట్టి కంప్లీట్లీ ఇది 100% హిట్. ఇది ఒక్క రోజే రండి ఆడియన్స్, తర్వాత ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి ప్లీజ్, డోంట్ మిస్ ఇట్. చాలా మంచి సినిమా. కానీ శివాజీ పాత్ర పరువు అంటారు, కానీ ఈ డబ్బు గురించి కానీ అలా శివాజీ పాత్ర ఉంది. కానీ తర్వాత న్యాయం జరుగుతుంది అబ్బాయికి. శివాజీ ఓడిపోతాడు. సో న్యాయం జరిగింది అబ్బాయికి. చాలా బాగుంది. నిజంగా ట్రూ. ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. నాని చెప్పినట్టు కన్ఫర్మ్. నాని హీరో ఎలా చెప్పారో కన్ఫర్మ్ అట్లనే ఉంది. బాగుంది. హిట్ 3 చూడొచ్చు. ఎందుకంటే ఆ నాని గారు చెప్పారు కదా, ఈ మూవీ చూడకపోతే నా మూవీ చూడకండి అని. ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా. ఈ మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నాని హిట్ 3 కూడా చూస్తారు. నిజంగా చెప్తున్నా. ఓకే, న్యాయం 100% జరిగింది. ఏ తప్పు చేయలేదు కదా. అబ్బాయి తప్పు చేస్తేనే కదా శిక్షించాలి. అబ్బాయి తప్పు చేయకుండా న్యాయం జరుగుతుంది కదా. మరి తప్పు చేస్తేనే కదా న్యాయం జరిగింది అబ్బాయికి. చాలా బాగుంది సినిమా. నాకు ఇంకా నడుస్తుంది. నాకు ఇంకా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా టైం ఉంది దానికి. నాకు కూడా న్యాయం జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నేను మంచి కోసమే చేశాను. అది చెడు అయితేనే అనుకోలేదు. వేరే క్యాస్ట్ అయినా కూడా నేను చాలా ఓపిక పడుతున్నా. ఎందుకంటే అమ్మ నాన్న కోసం చాలా బాధపడుతున్నా. ఆ సినిమాలో కూడా అబ్బాయికి లాస్ట్ గెలిచిన తర్వాత ఇలా చూసుకుంటాడనా, ఇలా బేడీలు అంటే రోజు బేడీలు వేసుకొని తీసుకొస్తారు. నాకు కూడా అలానే కోర్టులో నాకు కూడా ఒక బేడీలు వేసుకొని ఇంత గొలుసేసుకొని తీసుకొచ్చారు కోర్టు దగ్గర. ఎల్బీనగర్ కోర్టు దగ్గర తీసుకొచ్చారు. చాలా బాధ వేసింది. లవ్ దీనికోసమా, ఈ బేడీల కోసమా మనం లవ్ చేసిందని అనిపించింది నాకు కూడా. ఈ సినిమాలో అబ్బాయి కూడా అలానే అనిపించింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడ్చాడు. ఇలా చూసుకుంటూ ఏడ్చారు అన్న. చాలా బాధ వేసింది. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నిజంగా నేను కూడా ఇలా వేసుకొని వచ్చారు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే దీనికోసమే మనం లవ్ చేసింది. దీనికోసమా మనం మంచి చేస్తే చెడు వచ్చింది అని చెప్పేసి నాకు కూడా బాధ వచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు మూవీకి టికెట్ పెట్టారు కదా, ప్రైస్ పెట్టారు కదా, సో ప్రైస్కి తగ్గట్టుగా మూవీ ఉంది అంటారా? చూడొచ్చు, బాగుంది. ఎంత ప్రైస్ పెట్టానా నాకైతే ఇంకా 3 times చూడాలి. దీంతో సెకండ్ టైం నేను చూస్తున్నా. ఇంకా కనీసం 2-3 సార్లు అయినా చూస్తాను. నిజంగా అంటే నాకు మొత్తం అర్థమైనట్టు చూస్తాను. బాగుంది సినిమా. నాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఎలా న్యాయం జరిగిందో అలా కూడా నాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది సినిమా. అయితే మీరైతే కంపల్సరీ చూడాలి. మీరు సినిమా అయితే చూడాలి. కానీ అన్న సినిమాలో ఏం నచ్చిందంటే ఏం చెప్పాలన్న, పిల్లలు ఇద్దరే మస్తు నటించారు. శివాజీ యాక్టింగ్ సూపర్. ఇక కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి అన్న. నీకు ఇక ఆగలేరు. మీరు చూడండి ఒకసారి. నేను చెప్తా కాదు అన్నానా, ఆయన అదే హైలైట్ అన్న. అది ఉండు శివాజీ హైలైట్. అంటే ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి
అంటే వాళ్ళు లవ్ చేసుకుంటారు అంతే. ఇక వీళ్ళంతా శివాజీ వాళ్ళ ఏంటంటే ఏమో చేసిండు నా బిడ్డను అని ఒక కల్పితం చేసి ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. కోర్టు హైలైట్ అన్న, లాస్ట్ ఒక 15 minutes హైలైట్ అన్న. ఇక అది హైలైట్. ఇక ఎందుకంటే అమ్మాయిని రావద్దని శివాజీ చెప్తారన్నమాట. ఇవాళ జడ్జి గారు ఉంటలేరు, ఆమె వస్తే ఇక అయిపోతుంది కోర్టు. ఆమె స్టేట్మెంట్ వింటే జడ్జి ఇచ్చేస్తాడు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ తాత ఫోన్ చేసి అసలు జడ్జి ఉన్నాడా లేదంటే ఉన్నాడంటే వచ్చేస్తారు. ఇక అదే హైలైట్ అంటే ఎక్కువ అండి. సో మనం పెట్టే 200 or 250 రూపీస్ కంటే దీంట్లో ఇచ్చిన మెసేజ్ అనేది లైఫ్ లాంగ్ వస్తుందండి. ప్రతి ఒక్క యూత్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే మనము ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఫ్యూచర్లో బనికొచ్చేది బనికిరాని ఎన్నో చెప్తారు, కానీ చట్టం గురించి చదవాలి. మనకున్న చట్టాల గురించి ప్రతి ఒక్క యూత్కి తెలవాలని చెప్పే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. సో యాక్టర్స్ యాక్టింగ్ అంటే ప్రియదర్శన్ బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శన్ లీడ్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్లో రోషన్ బాగా లీడ్ చేశాడు. సో హీరోయిన్ కూడా మంచిగా తన రోల్లో తను మంచిగా న్యాయం చేసింది తన రోల్కి. సో ఆల్ టుగెదర్ ఎలా అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ హోలీకి ఈ వీకెండ్కి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా. కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ గివింగ్ ద బెస్ట్ మూవీ. శివాజీ గారికి బ్రేక్ త్రూ మూవీ అండి. సో చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్రాణం పెట్టి నటించాడండి. సో కంగ్రాచులేషన్స్ శివాజీ గారు, చాలా బాగా నటించారు మీరు. ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు కూడా లా గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ పిల్లలతో సినిమా చూపిస్తే డెఫినెట్గా చూడాలి, చూపించాలి. ప్రతి తల్లిదండ్రి తన పిల్లడికి చూపించాలి. బయట సమాజం ఎలా ఉంది, తప్పు చేస్తే ఇలా ఉంటుందని చెప్పి ప్రతి తల్లిదండ్రి ప్రతి పిల్లడికి ఇలా చూపించాలి. యూత్ చూడొచ్చు ఈ సినిమా. డెఫినెట్గా యూత్ అందరూ చూడొచ్చు, మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూడొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. అండ్ తెలుగులో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఓవరాల్గా మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటుంది, అండ్ మన లా గురించి కూడా తెలుసుకోవాలి. చదువుకోకపోయినా లా గురించి తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన సమాజం పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తామనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు మూవీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం ఎప్పుడో లాస్ట్ ఒక 5 months బ్యాక్ లక్కీ భాస్కర్ చూసాం. ఆ తర్వాత అంత మంచి సినిమా ఇప్పుడు చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి కోట్ సీన్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు, ఆ లెవెల్లో ఉంది. ఎవ్రీ 5 minutes ఒక క్లాప్స్ కొట్టే సీన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టింగ్. మంగపతి క్యారెక్టర్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో చింపేశాడు. అసలు తెలుగులో ఏదైనా ఒక ఈ మధ్య కాలంలో అంత మంచి యాక్టింగ్ అయితే ఎవరికి పడలేదు. అండ్ తను మంచి కంబ్యాక్ గురించి మాట్లాడుకుని మాత్రం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఆ లెవెల్లో చేశారు. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చూస్తే కొన్ని సీన్స్ అయితే అరే ఈయనంటే ఇలా చేస్తున్నాడు ఒక భయం క్రియేట్ చేశాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. అసలు ఒక అవార్డు వర్తి పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేశాడు. కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా సరే మొత్తం రైటింగ్తో ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ వరకు కొంచెం ప్రెడిక్టబుల్, కొంచెం రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎంత ప్రెడిక్టబుల్ ఉన్నా సరే తన రైటింగ్తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు, ఆ లెవెల్లో అయితే రైటింగ్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది నాని గారి గురించి. ఆయన ఏదైతే చెప్పారో కోర్టు హిట్ అయితేనే హిట్రీ చూడాలని చెప్పారో, ఈ మూవీ కంటెంట్ చూసుకుంటే హిట్రీ 2 సార్లు చూడొచ్చు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి. ఆ లెవెల్లో ఉంది కోర్టు అయితే. చాలా రోజుల దగ్గర మంచి సినిమా వచ్చింది, జనాలు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి. పర్ఫార్మెన్సెస్. సో అందరు పర్ఫార్మెన్స్ ఎవరు కూడా బాగా చేయలేదు అన్న ఫీల్ ఎక్కడ రాలేదు. సెకండ్ హాఫ్లో అందరూ ఇచ్చి పడేశారు. అండ్ రైటింగ్ స్కిల్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడతాయి. కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ రఫ్ ఆడించాడు నెక్స్ట్ లెవెల్లో. రొటీన్ కాదు, ఎక్కడ బోర్ కొట్టదు. మనకి ప్రెడిక్టబుల్ ఓకే నెక్స్ట్ టైం అనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ కూడా అరే ఇది ట్రిమ్ చేయొచ్చు కదా అని ఎక్కడ అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ లాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ తనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒకటి రివీల్ అవుతుందో అక్కడ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే అయినా అంతే, ఎగ్జిక్యూషన్ అయినా సరే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏంటంటే పాస్కో యాక్ట్ గురించి చెప్పారు. ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం అందరూ చూస్తే ఏంటంటే బయట సమాజంలో మనం ఎలా బతకొచ్చు, మనం తప్పు చేస్తే మన మీద ఎలా శిక్ష పడుతుంది ఇలాంటివి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. 3.5 వచ్చు. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కోడ్. మీరైతే కంపల్సరీ చూడాలి, మీరు సినిమా అయితే చూడాలి. కానీ అన్న సినిమాలో ఏం నచ్చిందంటే ఏం చెప్పాలన్న, పిల్లలు ఇద్దరే మస్తు నటించారు. శివాజీ యాక్టింగ్ సూపర్. ఇక కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి అన్న, నీకు ఇక ఆగలేరు. మీరు చూడండి ఒకసారి, నేను చెప్తా కాదు అన్నానా. ఆయన అదే హైలైట్ అన్న, అది ఉన్న శివాజీ హైలైట్. అంటే ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి, అంటే వాళ్ళు లవ్ చేసుకుంటారు అంతే. ఇక వీళ్ళంతా శివాజీ వాళ్ళ ఏంటంటే
ఏమో చేసిండు నా బిడ్డను అని ఒక కల్పితం చేసి ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. కోర్టు హైలైట్ అన్న, లాస్ట్ ఒక 15 minutes హైలైట్ అన్న, ఇక అది హైలైట్. ఇక ఎందుకంటే అమ్మాయిని రావద్దని శివాజీ చెప్తారన్నమాట. ఇవాళ జడ్జి గారు ఉంటలేరు, ఆమె వస్తే ఇక అయిపోతుంది కోర్టు. ఆమె స్టేట్మెంట్ వింటే జడ్జి ఇచ్చేస్తాడు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ తాత ఫోన్ చేసి అసలు జడ్జి ఉన్నాడా లేదంటే ఉన్నాడంటే వచ్చేస్తారు. ఇక అదే హైలైట్.